13వ వార్డు సంబంధించినటువంటి బనమీనపల్లిలో అయితే ఉన్నాం. రమేష్ గౌడ్ సార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. చిన్న పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఎల్ఐసికి సంబంధించినటువంటి పాలసీని ఉపయోగం ఏముంటుంది? మేము అడిగేందంటే ఇన్సూరెన్స్ ప్రీమియం రెగ్యులర్గా ఉండాలని చెప్తామన్నమాట. అది ఉంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు వాళ్ళకు ఇన్ కేసు జరిగిన రిస్క్ జరిగినా వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇస్తాం. ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎల్ఐసిని ప్రైవేట్ పరంగా చేయడం నష్టమా, లాభమా, లేకపోతే ఇప్పుడే ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉండడమా కరెక్ట్? ప్రతి ఒక్కరు కాంగ్రెస్కి రావాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ నేను ఏంటంటే ఒక మనిషికి చేయాలనుకున్నప్పుడు నా మనసులో వచ్చిందంటే ఎవరు చెప్పినా వినకుండా నా సొంతంగా నేను పార్టీకి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా నేను మనం లేదు అంటే డబ్బు ఉన్నోడే కావాలి. వాళ్ళకు పేద ప్రజల మీద వాళ్ళకు ప్రేమ లేదనమాట. రైతుల పైన కానీ పేద ప్రజల, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం ఎట్లా ఇచ్చే రేషన్ కార్డు ఆ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? అందరికి నమస్కారం. ప్రస్తుతం అయితే మనం 13వ వార్డు సంబంధించినటువంటి బనమీనపల్లిలో అయితే ఉన్నాం. ఈ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి రమేష్ గౌడ్ సార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో ఒక చిన్న ఇంటర్వ్యూకి మనం ఇక్కడ రావడం జరిగింది. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ప్రాముఖ్యంగా మనం ఎల్ఐసి గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే పుట్టిన పిల్లల కానుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా ఎల్ఐసికి సంబంధించినటువంటి పాలసీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ ఉన్నాయని మనకు ఉన్నటువంటి సమాచారం. సార్ అంటే ఏం ఉపయోగం ఉంటుంది సార్ దానివల్ల? నా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఉపయోగం ఏముంటుంది? పిల్లలకంటే పిల్లల మ్యారేజ్ పరంగా యూజ్ అవుతుంది, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎట్లుంది, ఫ్యూచర్ తల్లిదండ్రులు ఎట్లా ఉంటుందో తెలియదు కదా. దానికోసం ఏంటంటే ఇప్పుడే వాళ్ళు పుట్టినప్పుడే సేవింగ్ అంటే ఫర్ మంత్ కానీ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కట్టినట్టు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కాలేజ్ ఫీజులు కావాల్సిన, లేదంటే ఆడపిల్లలు ఉంటే మ్యారేజ్ పరంగా అవసరం ఉన్న వాళ్ళకు మంచి టైంకు కరెక్ట్ టైం టు టైం ఇచ్చేస్తారనమాట. ఆ భద్రత అనేది ఎల్ఐసి ఇస్తుంది అనమాట. ఓకే సార్. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది యువత చదువుకోవాలని ఇతర దేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏమైనా అమౌంట్ అంటే లోన్ లాగా ఇస్తారా ఎల్ఐకి సంబంధించి? ఎల్ఐసిలో 3 సంవత్సరాల తర్వాత లోన్ ఇస్తాం మేము ఎవరికైనా. ఏ పాలసీ కట్టిన వాళ్ళకు అంటే మామూలుగా వాళ్ళకు వితిన్ హాఫ్ అన్ అవర్లో కూడా లోన్ ఇస్తాం అనమాట. అంటే షూరిటీ సీట్ సేమ్ ఉండదు. ఎల్ఐసిలో తీసుకుంటే ఏంటంటే ఒక సేఫ్ ఉంటుంది, అంటే సిబిల్ స్కోర్ సంబంధం లేదు, ప్లస్ షూరిటీ కూడా ఉండదు. ఒకవేళ ఇన్ కేసు ప్రతి నెల ఇదే రోజు కట్టాలి, ఫైనాన్స్ టైప్లో 2వ తారీఖు 5వ తారీఖు కట్టాలనే కండిషన్స్ ఏమి ఉండదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 6 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, అంటే మన దగ్గర ఒక 95 పైసా 1 రూపీ మధ్యలో ఉంటుంది అనమాట. అది కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వీలున్నప్పుడు ఎప్పుడు ఉంటే అప్పుడు కట్టుకోవచ్చు. మేము అడిగేందంటే ఇన్సూరెన్స్ ప్రీమియం రెగ్యులర్గా ఉండాలని చెప్తాం అనమాట. అది ఉంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు వాళ్ళకు ఇన్ కేసు జరిగిన రిస్క్ జరిగినా వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ ఇస్తాం. ఓకే సార్. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అంటే ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఒక చిన్న ఆశ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బ్యాంక్స్ కానీ లేదా ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంక్ నుంచి హోమ్కి సంబంధించినటువంటి లోన్ ఇస్తాం, ఏహెచ్ఎల్ కానీ ల్యాబ్కి కానీ. అలా ఎల్ఐసి నుంచి ఏమైనా ఇంటికి రుణాలకు సంబంధించినట్టు ఇస్తాం? ఉంది. ఎల్ఐసిలో లోన్లు ఉన్నాయి. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ లోన్ అదొక సెక్షన్ వేరే ఉంటుంది. మన మహబూబ్నగర్లో కాకుండా జడ్చర్లలో మొత్తం సెంటర్లు ఉంటుందని చెప్పేసి హైదరాబాద్లో ఒక బ్రాంచ్, కర్నూలు ఒక బ్రాంచ్, జడ్చర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది. దానికి కండిషన్స్ ఉంటాయి. అంటే ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ లోన్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకోటి అమౌంట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది మిగతా బ్యాంకులతో దృష్టిలో పెట్టుకుంటే. ఎగ్జాంపుల్గా అతనికి ఒక శాలరీ బేసిక్ మీద బ్యాంకులో ఒక 20 లక్షల రూపాయలు లోన్ వస్తుందంటే మన దగ్గర ఒక 25 లక్షల లోన్ వస్తుంది అనమాట. అట్లా కూడా చాలా మంది మా దగ్గర ఇంట్రెస్ట్ పెట్టి లోన్స్ తీసుకుంటున్నారు, కడుతున్నారు అనమాట. పాలసీ వలన విద్యార్థులకు మీరేమి ఇస్తారు సార్? ఎల్ఐసి నుంచి ఉపయోగమా లేకపోతే నష్టమా? నష్టం అనేది ఎప్పటికి ఉండదు ఎల్ఐసి, ఎందుకంటే ఇంచుమించు 65 సంవత్సరాలకి ఎల్ఐసి రన్ అవుతుంది కదా. నష్టం అయితే జనాలు ఆదరించరు ఎవరు, ఎందుకంటే దాని నుండి లాభం ఉన్నందుకే జనాలు అట్రాక్షన్గా ఉండి దాంట్లో బెనిఫిట్ ఉంది కనుకనే చాలా దూరంలోకి వెళ్ళి వచ్చి బస్సు ఫేర్ చేస్తూ లైన్ కట్టి ఇక్కడ వచ్చి పే చేసిపోతుంటారు. ఇప్పుడంటే బ్రాంచెస్ అయినాయి, శాటిలైట్ బ్రాంచెస్ అయినాయి మన జిల్లాలో. ఇంతకుముందు ఉమ్మడి మండలంలో మా ఊనాల్లో ఒకటే ఉండే, ఇప్పుడు ఆత్మకూరు కానీ మరి గద్వాలు, వనపర్తి, జడ్చర్లో ప్లస్ ఇటు నారాయణపేటలో కూడా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఆన్లైన్ సిస్టంలో కూడా పే చేసుకోవచ్చు అనమాట. సార్ దేశంలోనే ఒక పెద్ద రంగం సంస్థగా ఉన్నటువంటి ఎల్ఐసి సంస్థ
గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎల్ఐసిని ప్రైవేట్ పరంగా చేయడం నష్టమా? లాభమా? లేకపోతే ఇప్పుడే ఉన్నటువంటి కార్పొరేషన్‌లో ఉండడమా కరెక్ట్ పద్ధతా? కార్పొరేషన్ ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఈ విధంగా నడుస్తుంటే ఏదైనా నష్టం మా నుండి నష్టం ఉందంటే ప్రైవేట్ చేయాలనే ఆలోచన రావాలి. ఎప్పుడు లాభాలనే ఉంటది. గవర్నమెంట్ కూడా ఎల్ఐసి రుణాలు ఇస్తదనమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ఎల్ఐసీ రుణాలు ఇస్తది వాళ్ళకు. అట్లాంటప్పుడు నష్టం ఉంటే ఇవ్వలేం కదా మేము. మా దగ్గర చాలామంది పాలసీదారులున్నారు. ఇంకా పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. అనంటే అడ్వైజర్స్ ఉన్నారు. అందరూ ఫుల్ టైమ్ కష్టపడుతున్నారు గనుక హ్మ్. సంస్థని లాభాలతోనే నడుస్తుంది ఇప్పటివరకనమాట. ఓకే. హ్మ్. సార్, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు గతంలో అంటే పొలిటికల్‌గా మనం చూసుకున్నట్లయితే గతంలో లేదంటే మీ వ్యక్తిగతంగా విషయమైన మనం చూసుకున్నట్లయితే గతంలో మీరు అంటే ఒక పేద మధ్య తరగతి ప్రజలకు సహాయ సహకారాలు చేస్తున్నారు. ఆరోగ్యపరంగా గానీ, లేకపోతే విద్యాపరంగా కానీ అది ఎందుకు మీకు ఎందుకు చేయాలనిపించింది సార్ అట్లా? అంటే మీకేమైనా పొలిటికల్‌గా భవిష్యత్తులో వచ్చే అవకాశాలున్నాయా? పొలిటికల్ ఆలోచన అంటే కల్పిస్తున్నారనమాట. అంటే కొంతమంది చాలామంది అవకాశాలు వచ్చినాయని జెప్పేసేసి వాళ్ళు మా రాజ్యం ఉందని జెప్పేసి అమాయకులను వేధిస్తున్నారు. ఓకే. ఆ వేధింపులను చూస్తూ నేనేందంటే నేను గూడా ఇన్ ఫ్యూచర్‌లో గూడా సేవ ఎట్లా చేస్తున్నాం గనుక ఓకే. ఒకవేళ ఆప్షన్ వస్తే గూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఒకవేళ మీకు అవకాశం వస్తే మీరు ఒకవేళ కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం చేస్తాం. ఏ చేస్తాం. పార్టీ నుంచి చేసే అవకాశం పార్ట్ ఉంది? పార్టీ అంటే ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ కోసానికి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాయశక్తులా ఊర్లో ఎవరు లేకున్నా నేను ఏకధాటిగా సపోర్ట్ చేశాను. వాళ్ళకి గూడా తెలుసు. ఎందుకంటే జెండా మోసేవాళ్ళు గూడా లేకుండ్రి. ఆయన ఓకే. నిలబడ్డప్పుడు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్‌కి రావాలంటే భయపడేవాళ్ళున్నారు చాలామంది. ఓకే. కానీ నేనేందంటే ఒక మనిషికి చేయాలనుకున్నప్పుడు నా మనసులో వచ్చిందంటే ఎవరు చెప్పినా ఇనకుండా నా సొంతంగా నిర్ణయంతోన నేను పార్టీకి గూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి గూడా నేను ఎమ్మెల్యే ఎలక్షన్‌లో, అసెంబ్లీ ఎలక్షన్‌లో నేను ఖర్చు పెట్టి గూడా నేను కష్టపడ్డాననమాట. ఓకే సార్. హ్మ్. ఒకవేళ మీకు 13వ వార్డు నుంచి కాంగ్రెస్ నుంచే టికెట్ వచ్చింది. మీరు గెలిచిండ్రనుకోండి. ఈ వార్డు ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తున్నారు సార్? ఈ పార్టీ రాజకీయంగా గాకున్నా నేను పదవి లేకున్నా చాలా మందికి పెన్షన్స్ ఇప్పించాను. ఓకే. చాలా మందికి కళ్యాణ లక్ష్మి ఇప్పించాను. ఓకే. చాలా మందికి కులం ఆదాయ సర్టిఫికేట్లు కావాలంటే ఇప్పిస్తాను. ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏదైనా సీట్లు కావాలంటే ఒక ప్రైవేట్ స్కూళ్ళలో గాని, ప్రైవేట్ ఓకే. కాలేజీలో గాని నేను వెళ్లి వాళ్ళతో మాట్లాడి వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. వీళ్ళు బీదోళ్ళు. వీళ్ళు ఒక టైంకి ఇయ్యకున్నా నేను ఇస్తా అని చెప్పి ఒక ధైర్యం చెప్పేసి ఫీజు కూడా తక్కువ చేపించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఓకే ఊర్లలో సార్. కూడా. సార్, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కాబట్టి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి సార్ వచ్చి దాదాపు 2 ఇయర్స్ దగ్గర కావస్తుంది. కాంగ్రెస్ పాలన ఎట్లుంది సార్ రాష్ట్రంలో? కాంగ్రెస్ పాలన ఇప్పుడు వచ్చి సంవత్సరం అయితుంది గనుక, ఓకే. ఆయన చేసే అభివృద్ధి పనులు ఇంకా కొద్దిగా వస్తూనే ఉన్నాయి. ఓకే కొన్ని సార్. రకాలైతే చాలా మందికి యూజ్ అయితున్నాయి. ఓకే. ఇంకా ప్రజల్లోకి మొత్తము ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు మొత్తం కంప్లీట్ అయితే మాత్రం జనాల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఓకే. ఇంకా మిగతావైతే ఆల్రెడీ చెప్పినవైతే చేస్తూనే ఉన్నాడు. ఓకే. ఇంకా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ తక్కువ ఉంది గనుక, అంతా కూడా స్పీడ్ చేయలేకపోతున్నారు గనుక, ఇప్పుడు ఏందంటే ముఖ్యంగా గత ప్రభుత్వము మన ఆర్థిక వ్యవస్థ చాలా తక్కువ ఉంది గనుక, దానివల్ల ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నాడు. ఇంకా కూడా ముందు భవిష్యత్తులో దాని పరిస్థితి సర్దుకొని పోయి ఇప్పుడు గవర్నమెంట్ సాలరీస్ కూడా ఇంతవరకు 30 తారీఖు, 20 తారీఖు వచ్చేవాళ్ళది. అవును సార్. ఇప్పుడు మాత్రం 2వ తారీఖే ఇస్తున్నాడు. ఓకే. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎందుకు ఇయ్యలేరు? ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇచ్చిండ్రు? అంటే పరిపాలన మంచిగుంటేనే గదా! అంటే అవును సార్. ఉద్యోగస్తులకు కూడా జీతాలు ఇయ్యలేని పరిస్థితి ఉంది. హ్మ్. వాళ్ళకు రిటైర్మెంట్ అయినంక కూడా వాళ్ళకు వాళ్ళ పెన్షన్ గాని వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ కూడా రాలేకపోయినాయి చాలా మందికి. అట్లా ఇప్పుడు గత ప్రభుత్వంలో సర్పంచ్‌లకు జీతాలు ఇయ్యకుండా చేయకుండా తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇవ్వలే అని పెండింగ్ అని గొడవ చేస్తున్నారు గానీ, వాళ్ళు ఉన్నప్పుడే ఇయ్యలేరు. లేనప్పుడు గొడవ చేయడం సమంజసం కాదనుకుంటా నేను. సార్, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏందంటే సార్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దగ్గర దగ్గర అయితుంది. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా పేద ప్రజలకు ఎవరికీ కూడా రేషన్ కార్డ్ ఇవ్వలేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడు రేషన్ కార్డులు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కూడా అది నడుస్తుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యమా? లేకపోతే ఎందుకోసం ఇవ్వలేకపోయింది? చాలా నిర్లక్ష్యం. అంటే పేద ప్రజలంటే బీఆర్ఎస్ ప్రభుత్వంకి అభిమానం లేదు. అంటే డబ్బున్నోడే కావాలి. వాళ్ళకు పేద ప్రజల మీద వాళ్ళకు ప్రేమ లేదనమాట. రైతుల పైన గాని పేద ప్రజల ఎందుకంటే ప్రతి ఒక్కడు ఈ ప్రభుత్వం ఎట్లా ఇచ్చే రేషన్ కార్డు, ఆ ఓకే. ప్రభుత్వం ఎందుకు ఇయ్యలేదు? ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒకటే ఆలోచన చేయాలి. ఇప్పుడు రేషన్ కార్డ్ లేకపోతే బీదోళ్ళకు ప్రతి విషయంలో అన్నిట్లో వెనుకలు. స్కాలర్‌షిప్స్ రావు. వాళ్ళకు ఆదాయం సర్టిఫికేట్ ఇవ్వరు. అన్నట్టు వాళ్ళకు బియ్యం రావు. ఆ హ్మ్. రేషన్ కార్డ్‌లో పేరు లేకపోతే ఏ గవర్నమెంట్‌కొచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళ బెనిఫిట్స్ పొందలేరనమాట. ఓకే. ఇప్పుడు చాలా మంది నా చేత్తోనే ఉంటే వందల మందికి నేను ఇప్పించాను.
అంటే పేర్లు ఎంట్రీ చేపించాము. కొత్త కార్డు లేని వాళ్ళకి కూడా కార్డులు కూడా ఇప్పించాను. ఊర్లో పూట బతుకు తెరుగు వెళ్ళేవాళ్ళు. ఓకే. వాళ్ళకు ఒక అవగాహన తీసుకొచ్చాం. అనవసరంగా డ్రింక్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. ఓకే. ఆ డ్రింక్ ఆప్షన్ కూడా చాలా తగ్గించాలని చెప్పేసి, ఆ డ్రింక్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా వాళ్ళకి అవగాహన నేర్పించాను. వాళ్ళకంటే మార్గదర్శకంగా ఇప్పుడు మిగతా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు యూజ్ చేసుకుంటున్నా అంటే మీ అమాయకత్వంతోనో యూజ్ చేసుకోక మీరు బాగుపడితే మీరు ఒకరు చెప్పేటట్లు ఉండాలి అనే ఆలోచనతోనే వాళ్ళకు అభివృద్ధి పరిచినాం. పరిస్తే ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్‌లో కొంతమంది అంటే 70% ఇప్పుడు మారిండ్రు. ఇంకా 30% కూడా వాళ్ళని మార్చాలనే ఆశయంతోని ఉన్నాను. ఎందుకంటే మేము చేసేదేందంటే ఉన్నోళ్ళకి సాయం చేసే కన్నా లేని వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందితే మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారనే ఆలోచనతోనే నడుస్తుందనమాట. ఇంకా గూడా కొంతమందికి బీద వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళున్నారు. ప్లాట్లు లేని వాళ్ళున్నారు. వాళ్ళకి గూడా చాలా రాజకీయ నాయకులు వాళ్ళ సొంత ఎలక్షన్ మూవ్‌మెంట్‌లో ఆటోలిచ్చి, డబ్బులిచ్చి ఓట్లేపించుకొని మళ్ళీ తర్వాత పలకరినోళ్ళు నాకు చాలామంది ఫోన్‌లు చేస్తుంటారు. ఆ ఓకే. మాట చెప్పిండు, ఈ మాట చెప్పిండు, ఇది చేస్తానన్నాడు, అది చేస్తున్నాడు అని ఈరోజు వరకు నన్ను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. నన్నేం పట్టించుకుంటలేడు. నేను అక్కడ కలెక్టర్‌కి పోయినా, ఇక్కడ కలిసొచ్చిన ఆడ నాకు రాలే అంటే నాకు అధికారము లేదు గనుక నేనేమైనా చేయాలనుకుంటే కూడా నన్ను చేయనీకి కూడా వెనకడుగు ఏదిస్తున్నారు గనుక వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఓటుతోనే బుద్ధి చెప్పండి. ఓకే. సరైనోన్ని కరెక్ట్ ఉన్న వాళ్ళనే మీరు ఎన్నుకోండి అని కూడా చెప్తున్నా. ఎవరైనా పర్వాలేదు. వాళ్ళు మనకు ఎప్పుడు అభివృద్ధి చేసి మన గురించి ఆలోచించడు. అంటే కార్యకర్తలే కాకుండా వార్డు ప్రజలు మొత్తాన్ని మీరు లాభం చేసే వాళ్ళనే ఎన్నుకోండి. ఓకే. డబ్బులకు, మద్యానికి ఆశపడి మాత్రం ఓట్లేస్తే మీ జీవితం మొత్తం మేము 5 సంవత్సరాలు ఇబ్బందుల పాలైతారు. ఇప్పుడైనా ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్తుంటాను. ఓకే. సార్ ఒకవేళ 13వ వార్డు నుంచి మీరు కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత మీ అంటే మీకు సపోర్ట్ చేసినటువంటి మీ యొక్క యువతకు లేకపోతే మీ గేట్‌లో అంటే ఈ వార్డ్‌లో ఉన్నటువంటి అందరికీ గూడా మీరు కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి గాని సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నావో వార్డు ప్రజలకు అందరికీ గూడా అందుబాటులోకి తీసుకొస్తారా? లేకపోతే కేవలం మీ అనుచరులకు మాత్రమే ఇవ్వగలుగుతారా? అనుచరులనేది అందరూ ఒక్క అనుచరులు ఒక్కడే చేస్తే కాదు కదా ఏదైనా విజయము. ఓకే. వార్డు ప్రజలు మొత్తం అభిమానిస్తేనే అయితది గనుక ఓకే. వార్డు మొత్తం నేను వాస్తవంగా ఈ వార్డుకొకటే కాదు, జిల్లాలో వేరే జిల్లాల్లో కూడా నేను వేరే వాళ్ళకి అవసరం పడితే నాకేమైనా తెలిసినుంటే ప్రతి జిల్లాలో నేను చేస్తుంటాను. ఈ మన మహబూబ్‌నగర్ అన్ని వార్డులలో కూడా ఎవరైనా తెలిసినోళ్ళు పెన్షన్ రాలేదంటే వాళ్ళకెందుకు ప్రాబ్లమ్ రాలేదంటే నా దగ్గర ఇట్లా ఉంది అంటే దానికి సమస్యని నేను తీపిచ్చి పెన్షన్స్ ఇప్పించిన దినాలున్నాయి. ఇప్పుడు గూడా చాలామందికి ఒక, ఒక 50, 60 మంది ఇప్పుడు నా దగ్గర వచ్చి కలిసిపోతే గూడా ఇప్పుడు కొత్త పెన్షన్స్ మళ్ళీ వస్తే మాత్రం గ్యారంటీ మీకు ఇప్పిస్తానని మాటిచ్చానన్నమాట. ఓకే. ఇది చూశారు గదా! అందరూ గూడా. అంటే రమేష్ గౌడ్ సార్ గారికి ఏ కులం, ఏ ప్రాంతం, ఏ వర్గం సంబంధించినది కాకుండా ఆయనను నమ్ముకొని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా సహాయం చేసే వ్యక్తిత్వం అని ఆయన మాటల్లోనే చెప్పడం జరిగింది.